హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కోమలా డైరీస్. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే శిల్పారామం పార్ట్ 2 వీడియో అనమాట. సో మీరు కనుక పార్ట్ 1 వీడియో చూడకపోతే ఒకసారి మళ్ళీ వెళ్ళి చూసేయండి. సో ఇది వచ్చేసి పార్ట్ 2 వీడియో అనమాట. సో అంతా ఒక వీడియోలో అవ్వదని చెప్పి నేను పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కింద డివైడ్ చేసి పెడుతున్నాను అనమాట వీడియోస్. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. మేము వచ్చేసి ఫస్ట్లీ ఇక్కడ పెయింటింగ్స్ దగ్గరికి వచ్చేసామన్నమాట. ఈ పెయింటింగ్స్ ఏమంటారంటే మధుబని పెయింటింగ్స్ అంటారు. సో ఈ మధుబని పెయింటింగ్స్ని మిథిలా పెయింటింగ్స్ అని కూడా అంటారంట. అండ్ ఈ మధుబని ఆర్ట్ అనేది మన ఇండియాలోనే వన్ ఆఫ్ ది ఫేమస్ అండ్ ఓల్డెస్ట్ ఆర్ట్ ఫామ్స్. సో బీహార్లో మిథిలా అనే ఏరియా వాళ్ళు ఈ ట్రెడిషనల్ ఆర్ట్ అనేది వేసేవాళ్ళు అనమాట. సో పూర్వకాలంలో మనకి పెయింటింగ్స్ వేసుకోవడానికి బ్రషెస్ అలాంటివి ఉండేవి కాదు కదా. సో ఆ టైంలో వీళ్ళు మన చేతి వేళ్లతోనూ అలాగే చెట్టు కొమ్మలతోనూ మ్యాచ్ స్టిక్స్తో వేసేవాళ్ళంట. మధుబని పెయింటింగ్స్ ఇంపార్టెన్స్ ఏంటంటే జామెట్రికల్ ప్యాటర్న్స్ యూస్ చేస్తారంట ఈ పెయింటింగ్స్లో. అలాగే ఈ పెయింటింగ్స్ అనేవి స్పెషల్ అకేషన్స్ని రిప్రజెంట్ చేస్తాయి అనమాట. లైక్ ఫెస్టివల్స్, మ్యారేజెస్, మనకి నవరాత్రులు జరుగుతాయి కదా. సో అలాంటివి దేవుళ్ళు, దేవతలు బొమ్మలు అలాంటివన్నీ పెయింటింగ్ వేస్తారనమాట. అలాగే మనకి ఈ పెయింటింగ్స్ వచ్చేసి వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి కూడా ఉంటాయంట పెయింటింగ్స్. సో అవన్నీ మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ఆర్ట్, అయితే బాగా అనిపించింది. తర్వాత వచ్చేసి మేము ఈ గన్ మెటల్ ఐటమ్స్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఈ గన్ మెటల్ అనేది పాతకాలంలో తుపాకీలు తయారీలో ఎక్కువగా ఉపయోగించేవాళ్ళంట. అందుకే దీనికి గన్ మెటల్ అనే పేరు వచ్చింది. అండ్ ఈ గన్ మెటల్ ఐటమ్స్తో మనకి ఎక్కువగా జ్యువెలరీ, గాజులు, అలాగే పూజా సామాగ్రి, డెకరేటివ్ ఐటమ్స్, మిషన్ పార్ట్స్ ఇలాంటివన్నీ ప్రిపేర్ చేస్తారనమాట ఈ గన్ మెటల్ ఐటమ్స్తో. సో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మనం అందరం చిన్నప్పుడు ఇలాంటి చెక్క బొమ్మలతో బాగా ఆడుకునే వాళ్ళం కదా, వుడెన్ టాయ్స్. అండ్ వీటి కలెక్షన్ కూడా చాలా బాగున్నాయి అనమాట. ఇవైతే చాలా సేఫ్ కూడా, పిల్లలకి నోట్లో పెట్టుకున్నా కూడా నో ప్రాబ్లం. ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా ఓన్లీ న్యాచురల్ వుడ్తో ప్రిపేర్ చేస్తారు కదా ఈ బొమ్మలు. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అనమాట కలెక్షన్. అండ్ నేను వచ్చేసి ఇక్కడ 2 టాయ్స్ తీసుకున్నాను అనమాట. నాకు బాగా నచ్చాయి ఆ టాయ్స్. అవైతే 2 టాయ్స్ 400 రూపీస్ పడ్డాయి అనమాట. అండ్ చాలా బాగుంది కలెక్షన్. మీరు కూడా ఒకసారి ఈ కలెక్షన్ అంతా చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనకి మెయిన్గా ఈ శిల్పారామంలో ఏంటంటే అన్ని హ్యాండ్మేడ్ ఐటమ్సే ఉంటాయి అన్నమాట. మేము వచ్చేసి తర్వాత హ్యాండీ క్రాఫ్ట్స్ మ్యూజియం అని ఇక్కడ ఒకటి పెట్టారనమాట. సో అది చూడడానికి వెళ్ళాము లోపలికి. సో చాలా బాగుందన్నమాట ఆ మ్యూజియం కూడా. ఒకసారి మీరు కూడా చూడండి. నాకు బాగా నచ్చిన థింగ్ ఏంటంటే ఈ మ్యూజియం దగ్గర పెయింటింగ్స్ అనేవి నేర్పిస్తారంట. లైక్ మండాల పెయింటింగ్స్, నిర్మల్ పెయింటింగ్స్, మిర్రర్ మొజియాక్ పెయింటింగ్స్, ఇలాంటి పెయింటింగ్స్ అన్నీ నేర్పిస్తారంట. నాకు తెలిసి టైమింగ్స్ వచ్చేసి ఓన్లీ సాటర్డేస్ అండ్ సండేస్ నేర్పిస్తారని చెప్పి బోర్డులో పెట్టారనమాట. బట్ ఎవరైతే పెయింటింగ్స్ అయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. వాళ్ళతో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళైతే క్లియర్గా. అండ్ మేమైతే ఈ మ్యూజియం లోపలికి వచ్చేసామన్నమాట. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది మ్యూజియం. నాతో పాటు మీరు కూడా చూడండి ఒకసారి. సో మనకి స్టార్టింగే ఈ మ్యూజియంలో లెఫ్ట్ సైడ్లో ఇలా వినాయకుడిని టెర్రాకోటా ఆర్ట్తో ప్రిపేర్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఎలిఫెంట్ డీర్ వచ్చేసి జూట్ మెటీరియల్ ఉంటుంది కదా, సో దాంతో ప్రిపేర్ చేశారంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్ వేజ్ అలాగే లీఫ్ బ్రౌన్ వుడ్తో ప్రిపేర్ చేశారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి బ్యాంబూ బాస్కెట్స్ అలాగే పర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇవి. అండ్ మ్యూజియంలో ఓన్లీ ఫ్యూ థింగ్సే చూపించాను, అన్నీ చూపించలేము కదా వీడియోలో. సో ఆ మ్యూజియంలో మొత్తం అంతా కవర్ చేసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను ఈ బ్యాగ్స్ కలెక్షన్ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. ఈ బ్యాగ్స్కి యూజ్ చేసిన మెటీరియల్ వచ్చేసి కేన్ మెటీరియల్ అంట. సో ఈ కేన్ వీవింగ్ అనేది ఎక్కువగా అస్సాం, త్రిపుర అలాగే మణిపూర్ ఈ 3 స్టేట్స్లో కేన్ వీవింగ్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో ఈ కేన్ వీవింగ్ అనేది నాట్ ఓన్లీ ఫర్ లైవ్లీహుడ్ బట్ ఆల్సో ఇట్ రిప్రజెంట్స్ ది కల్చరల్ ఐడెంటిటీ అనమాట. సో వాళ్ళ యొక్క కల్చర్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది అనమాట. అండ్ కలెక్షన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి అనమాట. అండ్ బాగా నచ్చాయి. మనం ఎక్కడికైనా పిక్నిక్ అలా ట్రావెల్ చేసినప్పుడు ఇలాంటివి చాలా యూజ్ అవుతాయి. అండ్ మనం బల్క్గా ఐటమ్స్ పెట్టుకోవాలన్నా ఇలాంటి బ్యాగ్స్ ఉపయోగపడతాయి అనమాట. అండ్ బాగా నచ్చాయి నాకు కూడా.
మ్యాక్స్ కలెక్షన్ అయితే చూసేసాం కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఇలాగ చామంతి పూలతో ఒక్కొక్కరు ఒక్కొక్క చామంతి కలర్ ఫ్లవర్తో అరేంజ్ చేశారనమాట. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ నైట్ వ్యూ చాలా బాగుందనమాట. సో ఇది మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాం కదా. సో ఆఫ్టర్నూన్ కంటే ఇంకా నైట్ వ్యూ చాలా బాగుంది. నెక్స్ట్ ఇవి వచ్చేసి శిల్పారామంలో హౌసెస్ అనమాట. సో ఆల్మోస్ట్ 3 to 4 హౌసెస్ ఉన్నాయి. మనకి లోపలికి అయితే ఎంట్రీ లేదు, అన్నిటికి లాకేసెస్ ఉన్నాయి. అండ్ బయట అయితే ఇలా బ్యూటిఫుల్ పెయింటింగ్స్ అయితే వేశారనమాట. సో ఇవన్నీ హ్యాండ్మేడ్ పెయింటింగ్స్. అలాగే మనకి ఏ పెయింటింగ్ ఎవరు వేసారో అనేది మనకి మెన్షన్ చేశారనమాట ఇలా ఒక బోర్డ్ మీద. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఈ పెయింటింగ్స్ అయితే. ఒకసారి మీరు కూడా నాతో పాటు చూసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ లివింగ్ రాక్ గ్యాలరీ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. సో ఈ లివింగ్ రాక్ గ్యాలరీనే ప్రకృతి రాగా అంటున్నారనమాట. సో ఈ ప్రకృతి రాగా ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ న్యాచురల్ రాక్స్ విచ్ ఆర్ గివింగ్ ఏ ఫీలింగ్ ఆఫ్ లివింగ్ క్రియేచర్స్. ఇంగ్లీష్లో చెప్పాను, ఏమనుకోమాకండి. తెలుగులో అయితే ఇప్పుడు మళ్ళీ చెప్తాను. సో తెలుగులో ఏంటంటే మనకి ప్రకృతి రాగా అనేది జీవుల అనుభూతిని కలిగించే సహజ శిలల సమూహారం. సో ఇంగ్లీష్లో అర్థం చేసుకునే వాళ్ళు ఇంగ్లీష్లో అర్థం చేసుకోండి, తెలుగులో అర్థం చేసుకునే వాళ్ళు తెలుగులో అర్థం చేసుకోండి. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ఈ గ్యాలరీ అయితే చాలా బాగా అనిపించింది. ప్రకృతి రాగాలో ఉన్న ఈ రాక్స్ అన్నీ కొంచెం ఫేడ్ అవుట్ అయిపోయినాయి అనమాట. నాకు తెలిసి బికాస్ ఆఫ్ టెంపరేచర్ ఇష్యూస్ అలాగే రెయిన్ ఎఫెక్ట్ వల్ల అలాగే కొన్ని అయితే క్రాక్స్ వచ్చేసినాయి. బట్ డెఫినెట్గా మీరైతే శిల్పారామం వెళ్తే ఖచ్చితంగా ఈ ప్లేస్కి వెళ్ళండి. ఎందుకంటే మనకి న్యాచురల్గా ఇలా రాక్స్ ఫామ్ అవ్వటం చాలా గ్రేట్ అనిపించింది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మదర్ అండ్ చైల్డ్, అలాగే గాసిపింగ్ ఆఫ్ 2 sisters, డాన్సింగ్ పికాక్, ప్యారెట్, ఎలిఫెంట్, రాయల్ టైగర్ ఇలాంటి బ్యూటిఫుల్ యానిమల్స్ అలాగే హ్యూమన్స్ అన్నీ ఇలా రాక్ షేప్లో ఫామ్ అయినాయి అనమాట. చాలా బాగా అనిపించింది. మీరు కూడా డెఫినెట్గా వెళ్ళండి. సో ఈ లివింగ్ రాక్ గ్యాలరీ పక్కనే మనకి చిల్డ్రన్స్ పార్క్ ఉందన్నమాట. సో మనం పిల్లల్ని తీసుకెళ్ళినా పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ అన్నీ ఉన్నాయి. అలాగే రైట్ సైడ్ వచ్చేసి మనకి బర్డ్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ టైప్ ఆఫ్ బర్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ బాగా అనిపించింది ఈ ప్లేస్ కూడా. అండ్ బాగా ఎంజాయ్ చేయొచ్చు పిల్లల్ని తీసుకొస్తే కూడా. ఈ వీడియో వచ్చేసి ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను అనమాట. నెక్స్ట్ వీడియోలో బోటింగ్ ఎక్స్పీరియన్స్, ఫుడ్, అలాగే శిల్పకళా వేదిక ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాము. సో అంటిల్ దెన్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ లైక్ చేయండి సో దట్ ఇంకా వీడియోస్ పెట్టాలనిపిస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.